నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది. ఒకటి అబ్దుల్ కలాం గారు ఒక మాటను చూడండి. ముసలికి నాలుక ఉండదు, తాబేలికి వెంట్రుకలు ఉండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకు చెవులు ఉండవు, అన్నీ సక్రమంగా ఉన్న మానవుడు మాత్రం 100 తప్పులు చేస్తా ఉన్నాడు. ఇంకా చూడండి ఎట్లుందో. ప్రతి ఒక్కటి ఏ జంతువు అయినా కూడా, నేను ఎక్కువ చెప్తలేను, ఊక చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది. ఏ జంతువు అయినా కూడా దాని కడుపు నిండా వరకు తింటది, పోతుంది, పడుకుంటుంది. సాధ్యమైనంత వరకు మానవులకు లాభం చేస్తుంది, హాని చేయదు. ఇప్పుడు ఆవు, గోమాత, కౌ అదేం చేస్తుంది? గడ్డి తింటుంది, పడుకుంటుంది, దాన్ని పాలు పిండుకుంటాం, దాని పేడ అమ్ముకుంటాం, అన్ని చేస్తాం. గాడిద అది బట్టలు మోస్తుంది, మీదికి చెట్లు రాళ్ల మీదకి పోతుంది. ఇప్పుడు అయ్యప్ప మన ఉన్నది కదా, అయ్యప్ప అక్కడ మన ఏది కేరళ అయ్యప్ప దగ్గర మీదికి ఇసుక మోస్తుంది. అట్లా ఇప్పుడు గుర్రాలు, కాశ్మీర్లో గుర్రాలు ఉన్నాయి, అవి తింటాయి, ఆ గుర్రాలు మీదికి తీసుకుపోతా ఉన్నాయి, మనం నడవకుంటుంటే మీది తీసుకుపోతున్నాయి. అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పని చేస్తా ఉంది చూడండి. ఇప్పుడు గద్దలు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు దాన్ని గట్టి అవి చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్క జీవి మనకు అవసరం ఉన్నంత పని చేస్తా ఉన్నది. ఇప్పుడు నిన్న కోతి ఒకడు రోజు పనులు పెట్టి చనిపోతే దాన్ని ఆ కోతి ఏం చేసింది? ఆ శవం కాడికి పోయి వాడిని ముద్దు పెట్టుకొని ఆడ పోయి మొక్కి ఆడు చనిపోయి ఆ కాలు పెట్టి రకమైంది చూడండి. కోతి ఈ ఒక్కో జంతువు ఏం చేస్తుందో మీకు చెప్తున్నా. కోతి అక్కడ దాకా పోయింది, ఆడ వాళ్ళని గాలనీయకుండా అడ్డం ఉండి దాన్ని మళ్ళా మొక్కి వద్దే అని చెప్పేలా కొట్టింది. నిన్న ఒక ఆవు రోజు మేతేసి చచ్చిపోయింది పాపం. అది దానికి మేతేసి టైం చనిపోయాడు. చనిపోతే ఆ శవం పక్క పండు పడుకుంది. ఒక్కొక్కరు చూస్తుంటే నాకు చాలా, నేను రోజు పోయి చూస్తూ ఉంటాను. నేను ఏం జరిగేది చూస్తూ ఉంటా. ఒకసారి ఏం జరిగేది చూడండి, ఎందుకంటే నాకు చాలా బాధ అయింది. ఇటువంటి చూస్తూ ఉంటే ఒక మాట్లాడని జీవులు, మాట్లాడని జంతువులు మన మనిషి చనిపోతే బాధపడుతున్న ఏడుస్తూ ఉన్నాయి. మన పక్కోడు చచ్చిపోతే మనం నవ్వుకుంటూ పోతా ఉన్నాం. ఇటువంటి మన సమాజంలో అసలు చాలా నాకు విచిత్రమైందంటే బతుకుడు నాకు అసలు మంచి అనిపిస్తుంది. చాలా మంది నేను అతను ఇంటర్వ్యూలో చెప్పిండు, నువ్వేం కోరుకుంటావు? దేవుడు ప్రత్యక్ష ఉంటుంది, నేను సాగు కోరుకుంటా అన్నాడు. అంటే ఇటువంటివి చూడండి ఎట్లుందో. మానవ జన్మ అన్ని ఇచ్చి మనం నాలుక ఇచ్చిండు, మాట్లాడతానికి నాలుకే ఇచ్చిండు, కళ్ళు ఇచ్చిండు, అసలు చెవులు ఇచ్చిండు, నువ్వు తినే ఇష్టం ఉన్న తిండి తినొచ్చు అన్నాడు. చూడండి అది ఏదైతే అది గడ్డి మొలక తిని, చెట్లాకులు తిని అవి బతుకుతా ఉన్నాయి. మనం ఇష్టం ఉన్నది, ప్రతి ఒక్క ఇష్టం ఉన్న వస్తువు మనం వండుకొని తింటున్నాం, ఇష్టం ఉన్న జంతువులు తింటున్నాం. ఓడు పంది అంటాడు, ఓడు ఉడుము అంటాడు, ఓడు కుందేల కూర అంటాడు, ఓడు అడిపంది మాంసం అంటాడు, ఓడు జింక మాంసం అంటాడు. ఇటువంటి చరిత్ర మానవులనే ఉన్నదా? ఎవరికి లేదు. ఏదైనా ఇప్పుడు జంతువులను హింసించడం కూడా మంచి పద్ధతి కాదు, జంతువులను చంపి తినడం కూడా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇవన్నీ నేనేం చెప్పలేను. చాలా మంది జంతువులు కోళ్ళను వేస్తా ఉన్నారు, గొర్రెలను వేస్తా ఉన్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. అదే ఒక ఆవును చంపకూడదని నేను అనుకుంటున్నాము. మేము ఎందుకంటే చాలా రోజులు ఫైట్ చేస్తున్నాము. ఇంటికొక చెట్టు, ఇంటికొక ఆవు ఉండాలి. మన జీవన శైలి పెరుగుతూ ఉంటుంది, ముందు తరాలకు మంచిగా ఉంటుంది, ముందు తరాలు బాగుపడతారు, మన పిల్లలకు ఏ రోగాలు రాకుంటుంటారు. ఇప్పుడు కరోనా వచ్చింది, మొన్న గోశాలలోనికి ఎవరు చచ్చిపోలే. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ ఒక్కొక్కటి మారితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ మారితే బాగుంటుంది. మేము మారుతున్నాము, మీరు మారండి అని ఒక నినాదం తీసుకురండి. ఈ ఆవును బతికించండి. ప్రతి ఒక్క దానిలో మనం చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నాను. నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్. జై హింద్, జై శ్రీరామ్.